దేవునికి మహిమ కలుగును గాక. చెబుదాం హల్లెలూయా. పోయిన వారం కూడా నేను గడిచిన వారంలో చెప్పబడిన వాక్యాన్ని మరొకసారి రివైజ్ చేశాను. ఈ వారం కూడా గడిచిన వారంలో చెప్పబడిన వాక్యాన్ని మరొకసారి రివైజ్ చేసి మీకు గుర్తు చేస్తాను. ప్రతి వారం కూడా ఒక నూతనమైన వాక్యం చెప్పినంత మాత్రాన మనకి బాగా గుర్తుంటుందా? అది మన టాలెంట్, మన ఆలోచన మీద ఉంటుంది ప్రియులారా. రైట్, చూద్దాం. లూకాసు వార్త 15వ అధ్యాయము. లూకాసు వార్త 15వ అధ్యాయము 30వ వచనము మరొకసారి రివైజ్ చేసుకుందాం. లూకాసు వార్త 30వ వచనం. అయితే నీ ఆస్తిని వేశ్యలతో తినివేసిన ఈ నీ కుమారుడు రాగానే వీని కొరకు క్రొవ్విన పశువును వధించితివని చెప్పెను. చాలండి. నీ ఆస్తిని అనే మాట మనం ఆలోచిస్తే బైబిల్లో జనరల్గా దీన్ని భక్తులు ఎలా వివరించారంటే, నీకు జీవనాధారంగా ఉన్నది నీ చిన్న కొడుకు ఇచ్చేసావు కదా, నీకు ఏదైతే జీవనాధారంగా ఉన్నదో, నీకు ఏదైతే బ్రతుకు తెరువుగా ఉందో, నీకు ఏదైతే మరి ఆ సమయానికి నీకు ఆహారంగా మార్చబడుతుందో అది నీ చిన్న కుమారుడికి ఇచ్చావు కదా. వాడు ఏం చేశాడంటే నీ ఆస్తిని, నీ జీవనాధారాన్ని వేశ్యలతో కలిసి కూర్చుండి తిని ఖర్చు పెట్టాడు కదా. అటువంటి వేశ్యలతో కూర్చుని తిన్నవాన్ని మరలా నువ్వు చేర్చుకున్నావు కదా. వాడిని పిలిచిందే కాక వానికి వెంటనే ఒక క్రొవ్విన దూడను వధించి గొప్ప విందు చేసావు కదా అన్నాడండి. ఇక్కడ ఆలోచించవలసిన మరొక విషయం ఏంటంటే, చిన్న కుమారుడు వచ్చేసరికి పెద్ద కుమారుడే గనక వేరై ఉంటే, వేరు పోస్తే, వాడిని వేరే చేస్తే, తండ్రి నుంచి వేరైపోతే ఒకవేళ తమ్ముణ్ణి రానిచ్చేవాడో రానిగిపోయేవాడో చెప్పలేము మనం. గమనించండి, ఆయన ఆలోచన ఏంటంటే, తండ్రి సన్నిధిలో ఉండి నేను ఎప్పుడు పరిచర్య చేస్తూనే ఉన్నాను కదా, సాపలు తీస్తూనే ఉన్నాను కదా, ఊడుస్తూనే ఉన్నాను కదా, మరి నాకెందుకంత ఆధిక్యత దొరకలేదు, నాకెందుకంత ఇది దొరకలేదు అని అంటే, తండ్రికి ఏమర్థమైందంటే వాడు పోయాడు, బయటికి వెళ్ళిపోతే ఏం జరిగిద్దో తండ్రికి తెలుసు. నన్ను విడిచిపెట్టి బయటికి వెళ్ళిపోతే వాడు ఎంత ఘనంగా బ్రతకగలుగుతాడో, ఎంత ఘనంగా వాడు సంపాదించుకోగలుగుతాడో, వాడు ఎంత ఘనంగా నిలబడతాడో లేదన్న సంగతి నాకు బాగా తెలుసు. అందుకే నేను ఏం చేయలేదు, నాకు జీవనాధారంగా ఉన్నది చిన్న కొడుకు రావలసిన భాగం వానికి ఇచ్చేసి వాడిని పంపించేసాను అంతే అని తండ్రి అనుకున్నాడు. అంతే. వాడు చాలా దూరం వెళ్ళిపోయాడు, పెద్ద వ్యాపారం పెట్టుకున్నాడు, మరలా తిరిగి ఎలా వచ్చాడంటే నష్టంతో వచ్చాడు, దుఃఖముతో వచ్చాడు, అదే విధముగా ఆకలితో వచ్చాడు. అతడు అంటున్న మాట ఏంటంటే 18వ వచనములో, నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, గమనించండి, తప్పిపోయిన కుమారుడు అంటున్న ఆ మాట, ఈ మాట కంటే ఇంకొక మాట గుర్తు చేస్తాను. 17వ వచనం. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి యొద్ద ఎంతోమంది కూలి వాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది. ఎంత వ్యాపారం చేసినా, ఎన్ని సంపాదించుకున్నా కానీ అన్నం కోసమే, ఎన్ని చదువులు చదివినా కానీ అన్నం కోసమే. అతనికి అన్నీ ఉన్నాయో లేవో కానీ అతనికి మాత్రానికి అన్నం లేదా అటప్పుడు ఇలారా. ఆ దేశంలో, వాడు వెళ్ళిన దేశంలో కొన్ని రోజులైన తర్వాత తనకి ఎప్పుడైతే వ్యాపారం స్టార్ట్ చేశాడో కొన్ని దినాలలోనే కరువు వచ్చిందట ఆ దేశంలోనే. మనోడు లెగ్గు పెట్టిండు, వచ్చేసింది కరువు ప్రియులారా. మామూలు లెగ్గు కాదు అది. ఆ దేశంలో ఒకని చెంత చేరాడు, ఉపాధి వెతుక్కున్నాడు, దొరికింది, కానీ ఆకలికి చచ్చిపోతుంటే అతడు కూడా ఏమీ ఇలాగపోయాడు. కరువు వచ్చేసింది కదా, ఏం పెడదాం అనుకున్నాడు పాపం, కానీ తిండి పెట్టడానికి ముందుకు రాలేకపోయాడు. ఆయన నీ దగ్గర జీతం చేస్తున్నాడు, కొలువు చేస్తున్నాడు, నీ పందులే మేపుతున్నాడు కదా, ఆకలేస్తుంది కదా, పందులు తిన్న పొట్టు తింటున్నాడు కదా, మరి నీ దగ్గర జాబ్ చేసేవానికి పిలిచి కనీసం పట్టెడు అన్నం పెట్టొచ్చుగా వానికి.
చూసారండి, తన దగ్గర పని చేస్తున్న వానికి కూడా పెట్టలేకపోయాడంటే ఆ ధనవంతుడికి కూడా ఎంత కరువు ఉందో, ఆ ధనవంతుడి దగ్గర ఎంత కరువు కనబడుతుందో ప్రియులారా. ఆలోచించండి. ఇదిగో నువ్వు తినేస్తే మా పందులకి ఏంట్రా ఆహారం అనుకున్నాడు. ఒకవేళ వెంటనే ఎవరు గుర్తొచ్చాడంటే తండ్రి గుర్తొచ్చాడండి. ఎవరు గుర్తొచ్చాడండి? నేను ఒకసారి చెప్పాను, మీకు బాగా గుర్తుపెట్టుకోవాలి ప్రియులారా. పిల్లలకి తల్లిదండ్రులు బట్టి ధైర్యము అండ. తల్లిదండ్రులకు కూడా పిల్లల యొక్క ధైర్యం, పిల్లల అండ. పిల్లలకి తల్లిదండ్రుల అవసరం ఉంటుంది, తల్లిదండ్రులకు కూడా పిల్లల అవసరం ఉంటుంది ప్రియులారా. గుర్తుపెట్టుకోండి. సంఘానికి సేవకుడు అవసరం, సేవకునికి సంఘం అవసరం ప్రియులారా. ఎన్ని వేషాలు వేసినా తండ్రి వద్దకు వచ్చాడండి. నేను ఈరోజు మాట్లాడవలసిన విషయం ఏంటంటే ఒకటే, నీ ఆస్తి నాది నాది అని నువ్వు అంటున్నావే, ప్రభు అంటున్నాడు కదా నీదే, కానీ నీకిచ్చిన ఆస్తి విషయంలో ఎవరితో ఖర్చు పెడుతున్నావు నువ్వు? ₹1 కానీ 100 రూపాయలు కానీ ఎవరితో ఖర్చు పెడుతున్నావు? ఎక్కడ ఆగం చేస్తున్నావు డబ్బుని? దేవుడు అడుగుతున్నాడు ప్రియులారా. దేవుడికే నీవు లెక్క చెప్పనప్పుడు, దేవుడికే నువ్వు లెక్కలు చెప్పనప్పుడు నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితాన్ని నువ్వు ఎలా అనుభవిస్తావు? దేవుడికే లెక్కలు చెప్పనప్పటికీ, లెక్కలేనంతగా నువ్వు జీవిస్తున్నప్పటికీ పట్టడన్నం పల్లెలో నీకు ఎలా వచ్చింది? నా ప్లేట్లో అన్నం సంగతి దేవుడికి అవసరం లేనప్పుడు, నా జేబులో డబ్బుల సంగతి దేవుడికి అవసరం లేదని అన్నప్పుడు అది నీ కాడికి ఎలా వచ్చింది? అది దేవుడు అనుమతి లేనిది నీ జేబు నిండిద్దా? ఈరోజు దేవుడు అనుమతి లేనిదే నీ ప్లేట్లో సమృద్ధిగా ఆహారం వచ్చిద్దా? చెప్పండి, చెప్పండి అండి, వచ్చిద్దా? ప్రభు అంటున్న మాట ఏంటంటే, నీ ఆస్తిని, దేవుడు నీకు ఇచ్చిన ఆస్తిని ఎవరితో ఖర్చు పెడుతున్నావు? 29వ వచనం ఒకసారి చదువుదాం. 29వ వచనం. వాడింకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వాడిని చూచి కనికరపడి పరిగెత్తి వాడి మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాను. అప్పుడు 29వ వచనమేనా? అందుకతడు తన తండ్రితో, ఇదిగో ఇన్ని ఏండ్ల నుండి నిన్ను సేవించుచున్నానే, నీ ఆజ్ఞను నేను ఎన్నడూ మీరలేదే, అయినను నా స్నేహితులతో కలిసి సంతోషపడినట్లు నీవు నా కొరకు ఒక మేక పిల్లనైనా కట్ చేయలేదే, కోయలేదే. నేను ఏనాడు ఈ సంతోషం అనుభవించలేకపోయానే, నేను ఏనాడు ఈ ఆనందాన్ని అనుభవించలేకపోయానే. ఒక మాట మీరు బాగా గుర్తుపెట్టుకోండి. కొంతమందికి ప్లేట్ నిండా అన్నం అన్న సంతోషం ఉండదు. కొంతమందికి జేబు నిండా డబ్బున్న సంతోషం ఉండదు. ఎక్కడ నువ్వు సంతోషం అనుభవించేది? ఏమండి, ఒక వ్యక్తి హోటల్కి వెళ్ళాడట, పలానా ఆర్డర్ ఇచ్చాడట. అవన్నీ వచ్చినాయి, ప్లేటు టేబుల్ మీదకి వచ్చినాయి. అవన్నీ తింటా ఉన్నాడు. ఆ తింటున్నప్పుడు ఆ టేబుల్ ముందు ఇంకొకరు ఉంటారుగా, వేరే వాళ్ళు కూర్చొని తింటా ఉంటారు కదా. వాడు ఒకటే ఆర్డర్ చేశాడు. అదేంటంటే ఒక కోడి కాలు అది ఆర్డర్ చేశాడు. వీడు ప్లేట్ నిండా అన్నం ఉంది, రకరకాల ఐటమ్స్, కూరలు ఉన్నవి, ఫ్రైలు ఉన్నవి, అన్నీ ఉన్నాయి ప్రియులారా. ఇక బల్ల నిండా ఉన్నాయి వాడి కోసం. ఆ బల్ల మీద ఏముందంటే ఒక సాసర్లో ఒకటే పీస్ ఉంది ప్రియులారా. వాడు కొంచెం తినుకుంటూ గంట సేపు వాడు తిన్నాడు. వీడు ఎన్ని గంటలు తిన్నా కానీ వీడికి తృప్తి అనిపించలే. వీడు మనసు మొత్తం ఆ లెగ్ పీస్ మీదనే పోతుంది ప్రియులారా. క్రైస్తవ జీవితంలో తృప్తి అనేది లేదు. ఎందుకు లేదంటారు? చెప్పండి. ఈ రోజులో ఒక బైకే కాదు, కొంతమంది కొన్ని విలువైన ఫ్లైట్లు, కొన్ని విలువైన విమానాలు కూడా కలిగి ఉన్నారు. కొంతమందికి కొన్ని విమానాలు కొనగలిగిన డబ్బు కలిగిన వాళ్ళు కూడా ఉన్నారు ఈ లోకంలో. అయినా తృప్తి ఎందుకు లేదు? మీరు చెప్పండి. కొంతమందికి పాత ఇళ్లలో అప్పట్లో తవ్విన బావిలు ఉంటాయి, ఎప్పుడు నీళ్ళు ఉంటాయి. వాళ్ళకి బోరేస్తారు, నీళ్ళు ఉంటాయి. ట్యాంక్ ఉంటుంది, నీళ్ళు ఉంటుంది. అయినా కానీ తృప్తి ఉండదు. ఎందుకు ఉండదు తృప్తి? చెప్పండి, ఎందుకు ఉండదు తృప్తి? తృప్తి ఎందుకు ఉండదంటే అది నీవు నేను ఇచ్చేది కాదు, అది దేవుడు ఇచ్చేది. అది ఆమేన్, హల్లెలూయా.
అది దేవుడిచ్చేది తృప్తి అనేది. కొండపోతు వర్షం కింద పంపు కింద నువ్వు కూర్చున్నా కానీ నీకు తృప్తి లేదంటే అది నువ్వు సంపాదించేది కాదు. అది నీళ్ళల్లో లేదు, బోర్లో లేదు, బావిలో లేదు, నీ భర్త సంపాదించే డబ్బులో లేదు. అది దేవుడిలో ఉన్నది. దేవునికి స్తోత్రం. అండ్ అన్ని ఇస్తాడండి దేవుడు. అన్ని ఇస్తే ఊకుంటాం మనం. వెంటనే మన గోడకి మన భర్త ఫోటో పెడతాం. ఇటువైపు ఎవరు 10,000 ఇస్తే వాళ్ళ ఫోటో పెడతాం మనం. దండే కొట్ర కొబ్బరికాయ అయ్యి దండే అంటాం మనం వెంటనే. కానీ ఏనాడు మోకరించి దేవుడి వైపు చూస్తామండి. ఇది దేవుడిచ్చింది అంటామండి మనం. చెప్పండి ఏమంటే చెప్పండి ప్రియులారా. కుష్టి వేదనలు ఉంటారు, వాళ్ళ చేతులు సరిగా ఉంటారు. వాళ్ళు 2 చేతులు పైకెత్తి అమ్మా అంటారు. ఏమంటే మీరు చర్చికి వెళ్తారంటే అయ్యా ప్రైజ్ లాడయ్యా అంటారు. మరి మనకి చేతులు బాగానే ఉన్నాయి. మరి మనం ఏమనుకోవాలి? 2 చేతులు లేకపోయినా ప్రైజ్ లాడ చెబుతుంది. 2 చేతులు కలిగి ఉండి మనం చెప్పలేకపోతున్నామేమే. ఆమేన్, హల్లెలూయా. సిగ్గుపడతారండి. నీ వ్యాపారం ఎంత, నువ్వెంత? జోక్. ఏమండి మన బిజినెస్ ఎంత అండి? దేవునికి స్తుతి చెల్లించటం, దేవునికి స్తుతి చెల్లించటం ప్రియులారా. దేవునికి స్తుతి చెల్లించటం ప్రియులారా. దేవుడు కూడా ఇన్ని ఎండ నుండి మనం కాపాడుతున్నాడే, ఇన్ని వారాల నుండి కాపాడుతున్నాడే, ఇంత ఆరోగ్యం అనుగ్రహిస్తున్నాడే, ఇంతగా ప్రేమిస్తున్నాడే, నిన్ను కాపాడుతున్నాడే. ఇదిగో దేవుడు నీ నుండి ఏం కోరాడు చెప్పండి? దేవుడు ఏదో కోరినట్టుగా ముందుగానే మనము ముఖమంతా మార్చుకుని, ముఖమంతా చాటేసుకుని ఓ అని చెప్పేసి ముందుగానే నిర్ణయించుకుని, నీవు నాకు ఎన్నడైనా ఏదైనా ఇష్టపూర్తిగా ఏదైనా చేసావా అన్నాడు దేవుడు. ప్రియులారా, మరొకసారి రిమైండ్ చేస్తాను. మీకు తెలుసు, గుర్తు చేస్తాను వాక్యం. మరొకసారి రిమైండ్ చేస్తాను ఈ వాక్యం. ప్రియులారా, ఈ వాక్యం చెప్పి చాలా రోజులైంది. 22వ తారీఖున 3వ నెలలో చెప్పిన ఈ వాక్యం మరొకసారి 4వ నెలలోకి వచ్చాము. ప్రియులారా, ఈరోజు ఎన్నో తారీఖు అండి? 26 పగలసించండి ప్రియులారా. ఇన్ని దినాలకి ఈ వాక్యం వచ్చింది. ఇన్ని దినాల మధ్యలో, ఈ నెల రోజులు 20 రోజుల మధ్యలో ఎప్పుడైనా దేవునికి ఏదైనా ఇష్టపూర్తిగా ఇచ్చి ఆయన సంతోషపరిచామా? నీకు క్యాండిల్స్ ఎవరు కావాలి? నీకు గార్లెన్స్ ఎవరు కావాలి? నీకు దండలు ఎవరికి కావాలి? ఇక లేస్తావు దేవుడి మీద, రేపు ఆడిపోతాయి అయ్యి అంతే. ప్రియులారా, 127వ కీర్తన భాగము 1వ వచనం చదువుకుందాం. చదవండి. 127వ కీర్తన 1వ చరణం. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టు వారి ప్రయాసము వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయి వారు మేలుకొని ఉండుట. చదవండి. మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనొచ్చు, కష్టార్జితమైన ఆహారము తినుచుండుట వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇస్తున్నాడు. 1, ఆయన ఇల్లు ఇస్తున్నాడు, ఇల్లు కట్టిస్తున్నాడు. 2వది, ఆయన పట్టణాన్ని ఇస్తున్నాడు. ఇదిగో 3వది, ఆయన నిద్రిస్తున్నాడు ప్రియులారా. 4వది, స్వాస్థ్యముగా నీకు కుమారులు ఇచ్చాడు ప్రియులారా. 5వది, గర్భఫలము, ఆయన నీకిచ్చే బహుమానం ప్రియులారా. ఏది తక్కువ అండి 5 చెప్పండి? ఏమండి ఏది తక్కువ అండి? కుమారులు కావలసిన వారేనా? కుమార్తెలు కావలసిన వారేనా? ఇల్లు కావలసిందేనా? పట్టణం కావాల్సిందేనా? నిద్ర కావలసిందేనా? ఏమండి ఏది తక్కువ అండి? మీకంటే కోపం కానీ మనకి ఇష్టమైతే చర్చికి పోతాం, లేకపోతే పోం. దట్ ఈజ్ మై స్టైల్ అంట. నీకు ఇష్టమైతే మంచి కానుకిస్తాం, లేకపోతే ఇయ్యం. నీకు ఇష్టమైతే సాయంత్రం ప్రార్థన చేస్తాం, లేకపోతే చెయ్యం. ఇట్ ఈస్ మై విష్ అండి, నా ఇష్టం అండి. సాయంత్రం పూట ఏమనుకున్నాడు? కోడిపుంజులు కూడా, రేపొద్దున బాయిలర్ కూడా, ఆ తర్వాత మేక్కూర, ఈ అమ్మకాడికి పోతే పునుగులు, అమ్మకాడికి పోతే దోషాలు, ఎందుకంటే అమ్మకాడికి పోతే గారెలు. మాకు అంత అవసరం ఏముంది పాస్టర్ గారు? ప్రార్థన చేయవలసిన అంత అవసరం మాకేమీ లేదండి. నీకు ఆయన ఇల్లు ఇస్తున్నాడు, నీ పట్టణాన్ని కాపాడుతున్నాడు, నీకు పిల్లల్ని ఇచ్చినవాడు ఆయనే, నీకు కుమారుని గర్భఫలం ఇచ్చినవాడు ఆయనే, నీకు బహుమానం ఇచ్చినవాడు ఆయనే, నీకు కంటి నిండా నిద్ర ఇచ్చినవాడు ఆయనే. నిద్ర లేక సీసాలు దాగే వాళ్ళు ఉన్నారు.
నిద్రలాక ప్రయాణాలు చేసే వాళ్ళు ఉన్నారు. నిద్రలాక ఇదిగో డ్రగ్స్ తీసుకునే వాళ్ళు, టాబ్లెట్లు వేసుకునే వాళ్ళు ఉన్నారు ప్రియులారా. నిద్రలేక శరీరాన్ని నలగొట్టుకునే వాళ్ళు ఉన్నారు ప్రియులారా. పిల్లలు లేక అవమానాలు భరించే వాళ్ళు ఉన్నారు. గర్భఫలం లేక కుమిలిపోయి నలగొట్టబడే వాళ్ళు ఉన్నారు ప్రియులారా. ఇంట్లో సంతోషం లేకుండా ఇబ్బంది పడే వాళ్ళు ఉన్నారు. ఎవరిస్తారండి సంతోషం? ఎవరిస్తారు? మీ ఆయన దగ్గర ఉందా? మీ ఆయన దగ్గర ఉందా? సమాధానం లేదు. పాస్టర్ గారు ప్రార్థన చేస్తాను, అంత సీన్ ఏం లేదు, నీ దగ్గర ఏం లేదు. ఎవరి దగ్గర లేదు సమాధానం? సంతోషం ఎవరి దగ్గర లేదు? ఆనందం ఎవరి దగ్గర లేదు? దేవుళ్ళను ఉన్నాయన్నీ ఆయన ఇవ్వాలి. ఏదైనా సరే ఆయన ఇవ్వాలి, ఏదైనా సరే ప్రియులారా. కొంతమంది అంటారు కదా, 2 చేతులు ఎట్టు పెట్టి, అరే నేను 2 చేతులు ఎట్టు పెట్టాను, ఇప్పుడే పోతున్న పిచ్చుకొని బట్టి నా చేతిలో పెట్టుకున్నాను. ఏ చేతిలో పిచ్చుకుందో చెప్పరా అన్నాడట. ఈ చేతులు అన్నాడు. కాదు 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 అన్నాడట. మళ్ళీ ఎట్టు పెట్టినాడు. ఏ చేతిలో పిచ్చుకుందో చెప్పరా అన్నాడట. ఈ చేతిలో ఉందట. ఇగో మళ్ళీ ఓపెన్ చేసి చూసిందట, లేదట. ఉంటుందండి పిచ్చుక మన చేతిలో? ఏమండి, పిచ్చుక కానీ అది కానీ ఇది కానీ దాని ప్రాణం మన చేతిలో ఉంటుందండి? చెప్పండి ప్రియులారా. దేవుడు ఇస్తున్నాడు, దేవుడు ఇస్తున్నాడు. ఆయన గుప్పిలి విప్పగా ప్రతి జీవి కోరిక తృప్తిపరచబడుతుంది. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం ఆరాధించుకున్న. ఎంత ఎగురుకుంటూ పాడుతామో మనం. దేవుని సన్నిధిలో కన్నీరు పెట్టుకొని ఉపవాసం ఉండి ప్రార్థన చేసి దైవ దర్శనం పొందుకొని దేవుని యొద్ద నుండి పదాలను పొందుకొని కూర్చొని అమర్చి ప్రయాసపడి వాగ్దానపూర్వకంగా రాసిన మాటలు, దేవుడు తన పట్ల చేసిన దాన్ని బట్టి, దేవుడు తన పట్ల నెరవేర్చిన దాన్ని బట్టి వారు రాసి పాడిన పాటలో ఈరోజు మనం ఎంజాయ్మెంట్గా పాడుతున్నాం. కానీ అండి ఎన్ని ఆదివారాలు కొట్టలే మనము. నీ సన్నిధానములో హై సంపూర్ణ సంతోషం, హై ఆడపోయి డబ్బు సంపాదించుకుంటాం, ఏడోపోయి అగో అక్కలు అంటాం, పిన్నవలు అంటాం, పెద్దమ్మలు అంటాం, ఏడకొచ్చి అంత ఒలగబోతాం. ఉట్టిదే ఏం ఉండదు, అంత ఏమే ఉట్టిదే. ఉట్టుట్టి భక్తి ఎప్పుడు మనం చేయకూడదు. మోసపూరితమైన భక్తి చేయొద్దు. మోసపోబాకండి. దేవుడు వెక్కిరించబడడు. నువ్వు వెక్కిరిస్తే ఆయన వెక్కిరించబడడు. నువ్వు మోసం చేస్తే ఆయన మోసపోడు. నువ్వు అబద్ధాలు ఆడితే ఆయన అబద్ధాలను ఆయన మోసేవాడు కాదు. ఆయన పరిశుద్ధుడు. ఆయన మీద ఏ నేరం మోపుతామండి? ఆయన దగ్గర కోట్ల దేవదూతలు ఉన్నారు. 24 పెద్దలు, 4 జీవులు, కోట దేవదూతలు నిత్యము యెహోవా పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడు. మనకి ఎర్రబోసు ఎక్కితే వందనాలు, లగ్జరీ దొరికితే ఇంకా వందనాలు, రిజర్వేషన్ చేస్తే ఇంకా వందనాలు. బాబా మనంత గొప్పోలే లేరండి. అట్టు కదండి పాస్టర్ గారు, మా వాడైతే 1000 రూపాయలు పెట్టి రిజర్వేషన్ చేస్తాడండి, 7 కాలు పెట్టి ఎక్కుతా, ఆడవాళ్ళ ఇంటి ముందే దిగు. నువ్వు ఎన్నిసార్లైనా దిగు, నువ్వు ఎన్నిసార్లైనా ఎక్కు. హూ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ జర్నీ? నీ ప్రయాణానికి ఎవరండి కాపుదల? అనవసరమైన ప్రయాణాలు చేసుకుంటూ కూడా ప్రార్థన చేస్తారు. మళ్ళా అనవసరమైన ఖర్చులు పెట్టుకుంటూ కూడా ప్రార్థన చేస్తారు. అనవసరమైన అప్పులు చేసుకుంటూ కూడా ప్రార్థన చేస్తారు. అనవసరమైన సినిమాలు చూసుకుంటూ కూడా ప్రార్థన చేస్తారు. అనవసరంగా భర్తతో భార్యతో జగడమాడుకుంటూ కూడా చెప్పండి, చెప్పాలి. ఒకటి అంటుంది 143వ కీర్తన. హల్లెలూయా. 10వ వచనం. నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము. చూసారండి ఏమంటాడండి? నీవు నా దేవుడవయ్యా, నిన్ను నా దేవునిగా చేసుకున్నా. నీవు నా దేవుడవు. నీ మనస్సుకు నచ్చినట్టుగా, నీ చిత్తానుసారంగా నా జీవితంలో మరొకరు చిత్తం నెరవేర్చబడొద్దు. ఏమండి, భర్త తెచ్చి నేను తినుకుంటూ, భర్త తెచ్చి నేను తాక్కుంటూ, భర్త ఇచ్చి అన్నీ మనం అనుభవించుకుంటూ పక్కంటోడు చిత్తం నెరవేరిస్తే ఎట్టుంటుందండి? చెప్పండి, ఎట్టుంటుంది చెప్పండి? చేతికి జడ 3 సార్లు మెలేసి గుంజి రోగల వండ తీసుకుంటే పచ్చడ ఏంటి ఎట్టుంటుంది చెప్పండి. మళ్ళీ వచ్చి పాస్టర్ గారు
మోకాళ్ళ మూలుగా తరిగిపోయింది, అటు ఇటు 2 ఎముకలు ఇరిగిపోయినాయి, కంటి చూపు తగ్గింది, ఆయాసం వస్తుంది, ఊపిరితిత్తులు చెడిపోవా మరి? మరొకరు చిత్తాన్ని నెరవేరుస్తున్న దేవుడు ఊరుకుంటాడా? దేవుని జీవం తీసుకుంటూ, దేవుడు నీళ్లు తీసుకుంటూ, దేవుని గాలి తీసుకుంటూ, దేవుడు ఇచ్చేదంతా తినుకొని బుస్సును పరిగిద్ది కొంతమందికి. అయితే మొన్నటిదాకా లోపలే ఉందమ్మంటే ఇప్పుడు బుస్సును వచ్చింది కొంతమందికి. ఆ సీట్లో 2 పట్టరు, 3 పట్టరు, ఒకడే. మళ్ళీ వాడిని చూసి కూడా మనం జరిగాయి అనలేము. మన ప్రియులారా, ఇంత అనుభవిస్తున్నప్పటికి కూడా నువ్వు మరొకరి కొరకు పని చేస్తే దేవుడు ఊరుకుంటాడా? చెప్పండి అండి. ఏమి నోరు తెరవదేంది? బెల్లం వేసుకున్నారు నోట్లో ఏమన్నా? మరి అటు ఇటు చూస్తున్నారు ఏంది? నేను ఇక్కడ మంచిగా ఎంత ఎత్తుంటే నాకెళ్ళి చూడండి. చెప్పండి అండి, చెప్పండి. నోరు తెరవనోళ్ళు మీరు ఉత్తగానే పోతున్నారు అన్నమాట. మీరు గెట్ అవుట్ రావాకండి మరొకసారి. నోరు తెరవనోళ్ళు ఇంకొకసారి రావద్దు. యూ గెట్ అవుట్. నోరు తెరిసేవాళ్ళే నోరు తెరవాలి, చక్కని మీ పళ్ళు మాకు చూపియాలి, వాళ్ళే రావాలి. ఆమేన్, హల్లెలూయా. తెల్లగా పడుతుంది, రుద్దుతున్నారులే. రైట్. రెండో మాట, సమభూమి గల దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశమందు